మరి మనం రాయలసీమ చేస్తే ఈ యొక్క ప్రభుత్వం రాయలసీమను రక్తపు మరకల సీమగా చేసింది. మనం రాయలసీమలో ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నికేతనంగా చేస్తే ఈ ప్రభుత్వం ఈ కత్తుల మనల పైన రక్తం చిందించింది. మనం ఈ ప్రభుత్వం ఈ రాయలసీమ కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి మరి బీడు వారిన రాయలసీమ బీడు భూములను మనం సస్యశ్యామలం చేస్తే ఈ ప్రభుత్వం అదే కాలువల్లో రక్తపు వరదల్ని ప్రవహిస్తుంది. మనం అభివృద్ధికి పెద్దపీఠం వేసి ఇక్కడ పరిశ్రమలు కియా లాంటి ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ చూస్తున్నాం అంటే మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం తమ ఏదో గొప్ప చేసినట్టు ఏదో సాధించినట్టు ఈ యొక్క 1600 కోట్ల ప్రజాధనంతో మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ హోర్డింగ్. మరి మనం ఇవాళ సిద్ధం అంటూ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు పెడుతున్నారు. మనం అడిగేది ఒకటే, అయ్యా జగన్ దేనికి సిద్ధం? తల్లిని చెల్లిని మోసం చేసి ఇంటి నుంచి బయటికి గెంటేసి అలాగే బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి ద్రోహం చేసినావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే ఈ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలిగి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేశావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి మరి వాళ్ళ చావులు తోని ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఉద్యోగస్తులు ఫిట్మెంట్ మనం 42% ఇస్తే అది సగం అంటే 23% చేసినావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖను మూసేసి రైతుల ఆత్మహత్యలకు వాళ్ళని అప్పుల పాలు చేశావు. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఒక చిన్నపిల్లాడు తన అక్కను వేధిస్తున్నారని అడిగితే పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపేశావు. మరి వాళ్ళకి కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఇలా మరి దేనికి సిద్ధం? అంటే మాయలు మోసాలకి సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచకాలకి సిద్ధమా? ముందు ఇంకా 100 తరాల వాళ్లకు జనానికి ఈ యొక్క ఇసుక అందకుండా ఈ ఇసుక తవ్వకాలు చేసి ఈ లక్షలు కోట్లు దోపిడీ చేస్తున్నావు. అలాగే ఈ చీఫ్ లిక్కర్ పేరుతో జగన్ బ్రాండ్ మద్యాన్ని మరి పారిస్తూ వాళ్ళకి ప్రజలకి మత్తులు ముంచేసి వాళ్ళు వేలెత్తకుండా వాళ్ళు కావలసిన అవసరాలను అడగనివ్వకుండా చేస్తూ యువత ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో, ఏదైతే పరిశ్రమలు రాకుండా మన రాష్ట్రానికి ఉద్యోగాలు లేక వాళ్ళు నిర్వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళు కూడా వేలెత్తి ప్రశ్నించకుండా చేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క మద్యాన్ని అంటే ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల తాలిబొట్లు తెంచి వాళ్లకు వైదల్యం కలిగించిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను.